హుజూరాబాద్ లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. కౌశిక్ రెడ్డి కార్యాలయంలోకి బీజేపీ శ్రేణులు చొచ్చుకెళ్లారు. బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. అడ్డుకొని వారిని హుజూరాబాద్ లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. కౌశిక్ రెడ్డి కార్యాలయంలోకి బీజేపీ శ్రేణులు చొచ్చుకెళ్లారు. బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. యామిని, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్యాంపు కార్యాలయం లోపలికి బీజేపీ శ్రేణులు చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశాయి. ప్రతిగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా పూర్తిగా కర్రలతో దాడులకు దిగే ప్రయత్నం చేశారు. ఈ రోజు ఉదయం పూట కేంద్ర మంత్రి బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంతో పాటు కౌశిక్ రెడ్డి కారు అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నడుమ కౌశిక్ రెడ్డిని కరీంనగర్ నుంచి హుజూరాబాద్ కు తరలించారు. అయితే హుజూరాబాద్ క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడుతుండగా బయట నుంచి బీఆర్ఎస్ శ్రేణులు కౌశిక్ రెడ్డిని మరోసారి అడ్డుకోవడంతో పాటు కౌశిక్ రెడ్డి కార్యాలయం పైన దాడులు చేసేందుకు ప్రయత్నం చేశాయి. 2-3 గ్రూపులుగా వచ్చిన బీజేపీ శ్రేణులు కౌశిక్ రెడ్డి కార్యాలయం లోపలికి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశాయి. ఈ నేపథ్యంలో వారిని బీఆర్ఎస్ శ్రేణులు కౌశిక్ రెడ్డి అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఉండగానే బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా చొచ్చుకు రావడంతో కౌశిక్ రెడ్డి అనుచరులు కర్రలతో వారిపైన దాడికి దిగే ప్రయత్నం చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి క్యాంపు కార్యాలయం దగ్గర ఒక్కసారిగా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి కూడా నెలకొంది. బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఇటు కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులను కూడా క్యాంపు కార్యాలయం లోపల తోసేసి కార్యాలయానికి గేట్లు వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా ఇంకా ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతూనే ఉంది. కౌశిక్ రెడ్డిని అడ్డుకునేందుకు అంటే బండి సంజయ్ పై చేసిన కామెంట్స్ పైన బీజేపీ శ్రేణులు అయితే ఇంకా బగ్గుమంటూనే ఉన్నాయి. కౌశిక్ రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి అడ్డుకుంటాము, కౌశిక్ రెడ్డిపై దాడి చేస్తామంటూ అటు బీజేపీ శ్రేణులు చెప్తూ ఉండగా మరోవైపు ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా బీజేపీ వాళ్ళను అడ్డుకునేందుకు గట్టిగా పోటాపోటీగా నినాదాలు చేస్తూ దాడులకు ప్రతిదాడులకు అయితే దిగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో కరీంనగర్ ఒక్కసారిగా రణరంగంగా మారింది. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్న తీరుగా పరిస్థితి అయితే ఉద్రిక్తంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో పోలీసులు ఎక్కడ చూసిన బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కౌశిక్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ బీజేపీ శ్రేణులు అయితే అడ్డుకుంటున్నారు. సో కౌశిక్ రెడ్డి క్యాంపు కార్యాలయం దగ్గరికి ఒక ట్రాక్టర్ లోడ్ లో ఈ రాళ్లను కూడా తీసుకొచ్చారు. సో బీఆర్ఎస్ శ్రేణులు సో ఆ రాళ్ల ట్రాక్టర్ ని కూడా దూరం పంపించారు పోలీసులు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కరీంనగర్ ఎట్లా అట్టుడుకుతుందో, కరీంనగర్ ఎలా రణరంగంగా మారిందో, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఎలాంటి పరిస్థితి ఉందో మనం ఇట్లే అర్థం చేసుకోవచ్చు. యామిని. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.